నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, ఉద్యమాల పురిటిగడ్డ, తెలంగాణ పోరాటానికి ఆద్యం పోసిన అడ్డ కరీంనగర్. ఎన్నో పోరాటాలు పురిటి పోసుకున్న నేల ఇది. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన కరీంనగర్, రాజకీయంగా చైతన్యం ఉన్న ఈ జిల్లాలో రోజుకో రకంగా పాలిటిక్స్ మారుతూ ఉంటాయి. కరీంనగర్ ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. ఇక్కడ జనాల నాడి అందుకోవటం అంత తేలిక కాదు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీలను ఆదరించిన ఘనత కరీంనగర్ సొంతం. ఎం సత్యనారాయణరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వంటి ఉద్దండులను ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ దళపతి కేసీఆర్ను 5 ఏళ్లలో 3 సార్లు ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కరీంనగర్ కీలక పాత్ర పోషించింది. 1952లో ఏర్పడిన కరీంనగర్ పార్లమెంటు స్థానం తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీదే హవా. 2004 నుంచి కరీంనగర్ బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. అయితే బీజేపీ ఇక్కడ చాపక నీరులా పుంజుకుంది. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ 10 సార్లు గెలవగా, ఉప ఎన్నికలతో కలిపి బీఆర్ఎస్ 4 సార్లు, బీజేపీ 3 సార్లు, ఇతరులు 3 సార్లు, టీడీపీ ఓసారి విజయం సాధించాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పార్టీ ఏదైనా వెలమ సామాజిక వర్గాందే ఇక్కడ ఆధిపత్యం. అయితే ఓటింగ్ పరంగా మున్నూరు కాపు ముస్లింలు కూడా ఇప్పుడిప్పుడే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించారు ఇక్కడి ప్రజలు. ఈ లోక్సభ పరిధిలో కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2003 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 స్థానాల్లో బీఆర్ఎస్ 3 చోట్ల, కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధించింది. వేములవాడ, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేయగా, కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. బీజేపీ హుజూరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. హుజూరాబాద్, కరీంనగర్లో బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. ఉత్తర తెలంగాణ రాజకీయాలకు గుండుకాయలా ఉన్న కరీంనగర్ లోక్సభ స్థానంలో ఈసారి పోరు రసవత్రంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. 3 పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తుండగా, సిట్టింగ్ సీట్ నిలుపుకోవాలని బీజేపీ, పట్టు సాధించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. కరీంనగర్ స్థానానికి ఈసారి 28 మంది బరిలో నిలవగా, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే విలిచాల జగపతిరావు తనయుడు రాజేంద్రరావు బరిలో నిలిచి సత్తా చాటేందుకు శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. 3 అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ దుమారం రేపుతున్నారు. వలసలను ప్రోత్సహిస్తూ రోజురోజుకు ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రజలు అనుకున్న వ్యక్తికి అప్రతిహతంగా విజయాన్ని కట్టబెట్టి ఢిల్లీకి పంపిన సందర్భాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ప్రజలు మరోసారి ఆ పార్టీకే పట్టం కడతారా, లేక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల వైపు మొగ్గు చూపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ టు మెటా న్యూస్.